ప్రేమ ఏమిటి అంటే మనం బుర్ర గోక్కుంటాం. ఇవాళ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాం. అనాహత చక్రం, ప్రేమ తరంగాలు. నిజంగా ఒక్కొక్కసారి చుట్టూ పీక్కుంటాం. ఎవడైనా అనాహత చక్రం తెరుచుకుందంటే ఎక్కడ, ఏది, ఎప్పుడు, ఎలా? నిజం గట్టిగా చెప్పుకోలేం కాబట్టి ఎక్కడొక్కడ ఉంటుందని మనమే వెతికేసుకుంటున్నాం. అవునా కాదా మాస్టర్స్? మనం అబద్ధాలు చెప్పలేము. మన మార్గం సత్య మార్గం. కరెక్ట్ ఒప్పుకుంటేనే ఇంకాస్త ముందుకు వెళ్తాము. ఇన్నాళ్ళు బుగాయించుకొనే బ్రతికాము. అన్ని తెలిసినట్టు యాక్షన్ వేసి బతికేశాము. తెలియదు అని ఒప్పుకున్నవాడు ఇంకో 4 ముక్కలు ఎక్కువే నేర్చుకుంటాడు. అన్ని తెలుసు అన్నవాడు ఎప్పుడు ముందుకెళ్ళడు. అది రూల్ నంబర్ 1. సో ఒప్పేసుకుందాం. నేను ఒప్పుకుంటా, మీరు ఒప్పేసుకోండి. అంటే తెలిస్తే ఒప్పుకోవద్దు, తెలియకపోతే ఏదో నా ప్రెషర్లో వచ్చి ఒప్పుకోవద్దు ప్లీజ్. ప్రేమ అంటే ఎన్ని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాము. సృష్టికి మూలం ప్రేమ అని చెప్పుకుంటున్నాం. ఆ ప్రేమ ఏంటో ఎవ్వడికి తెలియదు. ఇవాళ ఇంత పెద్ద సృష్టి ఆ శూన్యంలో నుంచి వచ్చిందంటే దానికి ఒకటే ఒక కారణం, ప్రేమ. ఆ ప్రేమ ప్రవహిస్తుంటే అదృశ్య లోకాలు వచ్చినాయట. మళ్ళా ఆ ప్రేమ తన వైబ్రేషన్స్ కొంచెం తగ్గించుకుంది. అదృశ్య లోకాల్లోంచి దృశ్య లోకాల్లోకి రావటానికి. అదృశ్య లోకాల వైబ్రేషన్స్ చాలా హై, దృశ్య లోకాలకి కొంచెం సాంద్రత తగ్గాలి. అలా ప్రేమ తన రూపం మార్చుకుంటూ ఇన్ని లోకాలు మన ముందుకు తీసుకొచ్చింది. నిజంగా దీని మౌలిక పదార్థం ఏమిటి అంటే ప్రేమ. శుద్ధ ప్రేమ ఇంకేం లేదు. We talk about love. We're still struggling what love is. We really don't understand. Earlier, when we didn't come into spirituality, it was so easy to explain love. I could easily tell them what love is, but now I'm struggling. I don't know about you guys, but that's how I feel. Because if I say I love you, I know that's not the complete definition, because now I have learned more about love. And I've also learned that love is allowing. And it makes me confused. What does it mean, love is allowing? Love means you let people do what they have to do, what they want to do, not what you want to do. That is what love is. Allow people to be who they are and allow them to do what they want to do. But that's not the definition of love. Our loved ones to do what we want. That's our definition. But the universe says, the consciousness says, love means allowing. So we're slowly learning. And I was just sharing with them, we're all talking big terminology. Anahata chakra, prema, waves. We don't know where the Anahata chakra is. It took me a long time to really feel and find out where my Anahata chakra. By the time I found my Anahata chakra, I realized that there was another new 2 chakras that came up. And now I'm thinking which one it is. Is it close to my thymus gland or is it close to my heart? Then I dropped it. I said, I can't be bothered locating the correct navigation of this. So wherever I feel a bit of feeling, I call it love and Anahata chakra. Masters, ప్రేమ స్టోరీ కంటిన్యూ చేస్తున్నాం కదా. ప్రేమ ఏమిటో నిజంగా దాని భాషలోకి చెప్పాలంటే తల ప్రాణం తోపకు వస్తుంది. ఎందుకంటే ఏ భాష, ఏ పదాలు దాన్ని నిజంగా వివరించలేవు. మరి ఎట్లా? అది ఒక స్పందన మాత్రమే. స్పందనట. కానీ ఆ స్పందన ఎక్కడొస్తుంది? అక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా, ఇక్కడ వస్తుందా? ఎందుకు ఇన్ని ప్రశ్నలు? ఎందుకంటే ఇక్కడి నుంచి ఆలోచిస్తున్నాం కాబట్టి. దీనికి కారణాలు కావాలి, దీనికి చక్కగా వివరణ కావాలి. కానీ ఇది పక్కన పెట్టేస్తే, ఇదంటే మన మనస్సు, ఇది పక్కన పెట్టేస్తే అప్పుడు అక్కడితో కథ ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అంటే అప్పుడు ఇంక శరీరంలో స్పందన ఎక్కడ కలుగుతుందో అది వెతకటం సులువు. ఎందుకంటే అక్కడ ఆలోచన లేదు, అక్కడ స్పందన మాత్రమే. అందరికీ తెలుసు స్పందన అంటే ఏమిటో. ఒక తల్లి బిడ్డని చూస్తే ఆలోచన రాదు, స్పందన వస్తుంది. ఆ తల్లికి ఎవరు చెప్పక్కర్లేదు, బిడ్డ వచ్చింది కావలించుకోవాలి, నోట్స్ చదివి ఉండరా నాన్న, ఏం చేయాలో చూసుకొని వస్తాను. ఏ తల్లి చెయ్యదు. అది వస్తున్న స్పందన, అదే ప్రేమ. మరి ప్రేమ అంటే అలవింగ్ అని చెప్పాను. అలవింగ్ అంటే ఏది ఎలా ఉందో అలా ఉండనియటము. ఏంటి అసలు ఈ డెఫినేషన్ ఏంటి ప్రేమకి?
ప్రేమకి ఇదే డెఫినేషన్ మాస్టర్స్. నిజంగా మనం ప్రేమ ఏమిటి అని వెతుక్కుంటుంటే, ప్రేమ అంటే ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వండి అంటే ఏంటి? వెంటనే అడగాలి, అంటే ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. నిన్న కూడా చెప్పాను, ఎవ్వరు చెప్పినా వినద్దు, నమ్మద్దు. మన మనస్సుకి కరెక్ట్ గా అంటుకునే దాకా క్వశ్చన్ అడుగుతూనే టు కీప్ ఆన్ ఆస్కింగ్. Do not believe anyone. Even if people come and stand on the stage with mic and keep talking, if you're not convinced, keep asking questions till the penny drops. అయితే ఎవరు ఎలా ఉంటే అలా ఉండని ప్రేమ ఏంటి? మనం ఒకరిని ప్రేమిస్తున్నాము అని చెప్పినప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళు మనకి కావాల్సినట్టు ఉండాలి. ఆ ప్రేమలో అది హిడెన్ డెఫినేషన్ కూడా. కానీ ప్రేమ అంటే అది కాదు. అవతల వాడు ఎలా ఉన్నాడో అలా నువ్వు వాడిని అంగీకరించగలిగితే, వాడు ఏం చేస్తున్నాడో అలా చెయ్యనీయగలిగితే అది ప్రేమ. ఎంత కష్టం తెలుసా మాస్టర్స్? డెఫినేషన్ చెప్పటం సులువు. అవతల వాడు ఏది కావాలంటే అది చేసుకోవాలట, వాడికి ఏం అనిపిస్తే అది చేసుకోవాలట, అది ప్రేమట. వాడిని అలా చేస్తూ ఉండనిస్తే అది ప్రేమట. ఎవరు చెప్పాడు ఈ డెఫినేషన్ అంటే? ఆ సృష్టి చెప్పింది. మనందరినీ వదిలేలేదు. ఏం చేస్తున్నా ఆ సృష్టి మనల్ని ప్రేమించట్లేదు. దొంగతనాలు చేస్తుంటే ప్రేమించట్లేదు, మర్డర్ చేస్తుంటే ప్రేమించట్లేదు, పిరమిడ్లు కడుతున్నా ప్రేమిస్తోంది, బిల్డింగ్లు కూల్చేస్తున్నా ప్రేమిస్తోంది. మన అవస్థ బట్టి ఆ సృష్టి డిసైడ్ చేయట్లేదు. నువ్వు మంచి పనులు చేస్తున్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను, వాడు మంచి పనులు చేయట్లేదు కాబట్టి ప్రేమించట్లేదు. సృష్టి మనకిచ్చింది స్వేచ్ఛా శక్తి, ఫ్రీ విల్. When we are talking about the true definition of love, who do we learn from? From the creation. The creation teaches us what true love is. Because whatever creation we are seeing now, whether it's a visible universe or an invisible universe, it has all come from the void only through love. Love is slowly decreasing its vibration and slowly bringing its creation from invisible creation to visible creation. So the root of every creation is only pure love. The creation does not dictate how it wants you to be. It loves you whatever you do. And that's where we learn our definition of love from. మన ప్రేమ పరిభాష, ఆ సృష్టి ప్రేమ పరిభాష మనం కంపేర్ చేసుకుంటే మన ప్రేమ ఎంత స్వార్థంతో కూడిన ప్రేమ మనకు అర్థం అవుతుంది మాస్టర్స్. నిన్ను నేను ప్రేమిస్తున్నానంటూ అవతల వాడు మనకి ఎలా కావాలో అలా ఉండాలని కోరుకుంటూ దానికి ప్రేమ అని పెట్టుకుంటున్నాము. అది ప్రేమ కానే కాదు, అది ఒప్పందం. ఒప్పందం ప్రేమ ఎలా అవుతుంది మాస్టర్స్? అందుకనే the kind of love we are doing is an agreement that if you live according to my rules, then I love you. జరుగుతుందో అది జరగనీయటము అంటే పరిపూర్ణంగా శుద్ధమైన ప్రేమ. సృష్టి ఎప్పుడు మనల్ని ఏమి ఆపదు. మనకి అంత స్వేచ్ఛా శక్తి ఇచ్చింది ఆ సృష్టి. అంత ప్రేమ మనం అంటే మనం ఇవ్వగలుగుతున్నామా అంత స్వేచ్ఛ మన తోటి మానవులకి? ఏ రోజైతే మన తోటి మానవులకి మనం ఇంత స్వేచ్ఛ గలము, అప్పుడు అది నిజమైన ప్రేమ తత్వము. ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మనవంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి